మహేష్ బాబు పూర్తిగా రాజమౌళి అండర్లోకి వెళ్ళిపోయాడా అంటే అవునని సమాధానం వస్తుంది. ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయడం తన డ్రీమ్ అని చెప్పాడు సూపర్ స్టార్. అంతేకాదు ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, దీనికోసం ఎంతైనా కష్టపడతానని, తన దర్శకుడిని గర్వపడేలా చేస్తానని చెప్పాడు మహేష్. దీన్ని బట్టి వారణాసిని మహేష్ ఎంత పర్సనల్గా తీసుకున్నాడనేది అర్థమవుతోంది. తెలుగులోనే కాదు, ఇండియన్ సినిమాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో వారణాసి ఒకటి. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి అభిమానులలో అంచనాలు తారాస్థాయికి చేరాయి. సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసేటప్పుడు దర్శకులు ఆయన స్టైల్కి, ఇమేజ్కి తగ్గట్లుగా కథనాన్ని మార్చుకోవడం జరుగుతుంది. కానీ రాజమౌళి విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. తాజాగా జరిగిన ఒక ఈవెంట్లో మహేష్ బాబు స్వయంగా చెప్పిన విషయాలు దీన్ని స్పష్టం చేశాయి. తన మాట రాజమౌళి అస్సలు వినట్లేదని, కనీసం షర్ట్ మార్చడానికి స్టేజీ పైకి నడిచొచ్చేందుకు కూడా ఆయన పెట్టిన నిబంధనలకు కట్టుబడి ఉండాల్సి వచ్చిందని మహేష్ నవ్వుతూ చెప్పడం ఈ సినిమాపై రాజమౌళి ఎంతటి గ్రిప్తో ఉన్నాడో తెలియజేస్తుంది. రాజమౌళికి తన నటీనటులపై ఉండే పూర్తి నియంత్రణ గురించి ఇండస్ట్రీకి బాగా తెలుసు. ఒక పాత్రకు అవసరమైన మేకోవర్ను తీసుకురావడానికి ఆయన రాజీ పడడు. జక్కన్న కంట్రోల్ అనేది కేవలం సినిమా షూటింగ్కే పరిమితం కాకుండా ప్రమోషన్స్, పబ్లిక్ ఈవెంట్స్లో కూడా కొనసాగుతోందని మహేష్ మాటలు నిరూపిస్తున్నాయి. తన గత సినిమాలలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు సైతం రాజమౌళి విజన్కి పూర్తిగా లొంగిపోయి ఆయన కోరుకున్న విధంగా మారిపోయారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే బాటలో నడవడానికి సిద్ధమయ్యాడు. సినిమా పూర్తయ్యే వరకు మహేష్ బాబు పూర్తిగా రాజమౌళి విజన్, దర్శకత్వ పర్యవేక్షణలోనే ఉండబోతున్నాడనేది స్పష్టమవుతోంది. ఇది ఈ ప్రాజెక్టుపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. మరోవైపు మహేష్ బాబు కూడా ఈ సినిమాపై చూపిస్తున్న అంకిత భావం చర్చనీయాంశంగా మారింది. తన కెరీర్లోనే అత్యంత భారీ అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టుగా భావిస్తున్న ఈ చిత్రం కోసం ఎంతైనా కష్టపడడానికి సిద్ధమే అని ఆయన బహిరంగంగా ప్రకటించాడు. తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపే మహేష్ ఈ సినిమా కోసం సుదీర్ఘకాలం పాటు షూటింగ్కు కేటాయించడానికి, రాజమౌళి చెప్పిన ఏ మార్పుకైనా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక సూపర్ స్టార్ తన కంఫర్ట్ జోన్ను వదిలి పూర్తిగా దర్శకుడి చేతిలో ఉండాలని నిర్ణయించుకోవడం అనేది ఆ దర్శకుడి సత్తాపై, సినిమా కథపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది. మహేష్ బాబు లాంటి అగ్రశ్రేణి నటుడికి డెడికేషన్, రాజమౌళి నుండి అంతర్జాతీయ దర్శకుడి విజన్ పూర్తిగా తోడైతే వచ్చే అవుట్పుట్ మామూలుగా ఉండదు. ఒకవైపు రాజమౌళి డామినేషన్, మరోవైపు మహేష్ బాబు డెడికేషన్, ఈ రెండూ కలిసి ఈ ప్రాజెక్టును మరో అద్భుత సృష్టిగా నిలపబోతున్నాయి. ఈ సినిమా కేవలం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా మహేష్ బాబు కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచి ఆయనను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టే అవకాశం ఉంది. అందుకే దీనికోసం దేనికైనా రెడీ అంటున్నాడు సూపర్ స్టార్.